పండగ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వైసీపీ హయాంలో పోసాని నోటికి అడ్డు అదుపు లేకుండా పోయేది. ఏదో సగం పెగ్గుదాగి మత్తలో ఏదో వాగేశాన్రా, అందుకే ఇలా ఇరికించాలేంట్రా. ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేసేవాళ్ళు. పెచ్చగొట్టుడు కొడతాను. పవన్ కళ్యాణ్ కూడా నాడు బూతులు తిట్టాడు. అరే 100 అంటాం సార్, కోపం మామూలుగా మాట్లాడతాం. చాలా మంది చాలా అంటారు, ఎన్ని అవుతాయా? few inches later మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? ఇవేమో తెలిసి రాత్రిరంతా వస్తావాని రాక కొరకు చూసినాను రాక రాక. ఎందుకంటే చంద్రబాబుకి లక్ష్మీభారత్ అనేది చచ్చిపోవాలి. పరిస్థితి ఏంటి? ఎవరి పరిస్థితి? మీ పరిస్థితి. నా పరిస్థితి ఏంటి? ఏముంది? 12 seconds later అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్ సంక నాకు వేస్తున్నారు. లేదా చిన్నతనం నుండే దొంగతనాలు, మద్దర్లు, మానభంగాలు చేస్తుండే. ఎవడన్నా కలకత్తా పిలిస్తే హౌరా బ్రిడ్జ్ చూపిస్తాడు, నువ్వేంట్రా ఈ హౌలా గాని చూపించావు? దుష్టులు దుర్మార్గులు నీకంటే ఎంతో మేలురా. All there, God is also watching. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. అవతల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. మా ఆవిడ ఏ మాటనైనా పాటలోనే చెప్తుంది సార్. ధైర్యంగా ఉండటం వేరే ఉంటారు. జస్ట్ ఏంట్రా ఇదంతా? అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ మా. నేను సంసారించరా, నాకు పిల్లలున్నారా? హలో మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. అమ్మా నువ్వు మాట్లాడు మాకు. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అంత మాట అనకండి. ఆవిడ ఎవరనుకున్నారు? మహాసాధ్వి. ఆమె కూడా ఆ విషయం చెప్పు. లాయర్ గారండి, నాకు అన్యాయంగా ఉరిశిక్ష వేశారు లాయర్ గారండి. పోసాని కృష్ణమురళికి 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. రాజంపేట సబ్ జైలుకు తరలించారు పోలీసులు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవ్వడా. అరే పోసాని మురళి, అరే పిచ్చికొక రాళ్ళు కొట్టి నువ్వు తెలంగాణలో ఉండు, ఆంధ్రాలో ఉండు. ఖైదీ నెంబర్ 2261 కేటాయించారు జైలు అధికారులు. అయితే తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని మన పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈయన మాట్లాడేదంతా తప్పుతో సార్, నాకేం తెలియదు సార్. చెప్పుడు మాటలు విని చాలా పెద్ద తప్పు చేశానని, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానని పోలీసుల ఎదుట పోసాని కృష్ణమురళి అంగీకరించారు. దుర్గారావు కూడా అప్పుడేదో అలా మాట్లాడేశానని పోలీసులతో అన్నట్లు సమాచారం. ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది. అయిపోయాడు. తొలుత విచారణకు సహకరించకుండా మొండితనం ప్రదర్శించిన పోసాని కానీ ఉరిశిక్ష మాత్రం పడకుండా చేయండి లాయర్ గారండి. సర్లే, నువ్వేం కంగారు పడకు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దాదాపు 7 గంటల పాటు వాదనలు జరిగాయి. తల తీసి గుమ్మానికి ఆలగట్టేయండి. బాబు పవన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి రిమాండ్ విధించారు. ఏంటని ఇదంతా? మొండితనం ప్రదర్శిస్తూ పోలీసులకు సహకరించలేదు. పోలీసులు ప్రశ్నించగా ఆ వీడియోలోని బూతు మాటలన్నీ తనవేనని అంగీకరించారు. అయితే ఏదో గొప్ప ప్లానే వేసి ఉంటారు. తాను తప్పు చేశానని, అలా మాట్లాడి ఉండకూడదన్నారు. జాలిపడి ఏ యావజ్జీవ శిక్ష వేస్తారు, 7 ఏళ్లలో బయటకు వచ్చేయచ్చు. దానిపై రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్లలో పోసానిపై కేసులున్నాయి. మీద ప్రతి పోలీస్ స్టేషన్ లో మినిమం 10 కేసులున్నాయి. అంతేకాకుండా ముందే నేనే నా చెప్పు తీసుకొని నేను ఆడపిల్ల ముందు అబద్ధం ఆడా అని కుట్టుకొని ఎలక్షన్ తీశాం. ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు లక్ష్మీభారతి మధ్యలో పెడదాం అంటే నేను కూడా వస్తాను బాబు. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఈ నలుగురు దేవుళ్ళు ముందు నేను ఉండలేకపోతున్నాను అని వెళ్ళిపోతా. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. చెప్పు తీసుకొని నేను ఆడపిల్ల ముందు అబద్ధం ఆడా అని కుట్టుకొని
ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. ఈ లఫుట్ మీడియా అంటారు దాన్ని, లఫుట్ మీడియా అంటారు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఉండకూడదు ఇక్కడ, మన కళ్ళ ముందు కనపడకూడదు. అది ఇవి పారిపోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను ఒరే పిచ్చోడా, అన్నా నువ్వేం భయపడబాకన్నా, హైకోర్టుకి వెళ్దాం అన్నా. వాళ్ళ ఇంట్లో ఆడాలని పెట్టగలడా లైవ్ లో? ఇది చాలా అన్యాయం రా. పైన దేవుడు ఉన్నాడు, మీకు శిక్ష వేస్తాడు. వాడెవడు దొంగ నా కొడుకు ఇలా అంటాడా? వాడు రాస్కెల్. వస్తున్నాను సార్. అన్ని మానేసి ఇక్కడ నుంచి బయలుదేరి వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం. నువ్వేం చెప్పదలుచుకున్నావో అర్థమయ్యేలా చెప్పు. అంటే ఇది మోటివేషన్ అన్నమాట. అలా ఇది మన బెస్ట్ డబ్బు పని ఇంత రాతిస్తాను. వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కొనుక్కుంటారు. చెప్పు తీసుకుని పడ్డంటే నాలుగు కొడతాను. నేనే నా చెప్పు తీసుకొని నేను ఆడపిల్ల ముందు అబద్ధం ఆడా అని. నా జీవితం ఏం బాదు, జగన్ జీవితం ఏం బాదు. జడ్జి గారు మాట్లాడేటప్పుడు అలా అరుస్తున్నావు? నీ అరుపులకి ఆయనకి చిరాకు పుట్టి ఉరిశిక్ష వేసేశారు. ఏమో ఇంక లక్ష్మీపార్వతి ఏముంది, ఇంకది ఏముంది? నేనెవరితో చెప్పుకోవాలి? అయ్యో మాట్లాడన్నా, అయ్యో ప్లీజ్ మాట్లాడన్నా. అబే పాగల్, నేను మీ 4 కాళ్ళు పాలాభిషేకం చేసి ఆల్రెడీ ముసలాడు అయిపోయావు. ఈ శిక్ష బయటకు వచ్చేసరికి ఏ ఓల్డ్ ఏజ్ హోమో చూసుకుంటే గోల్డెన్ లైఫ్ అని సర్వీస్ చేస్తున్నాడు. చేసిన మంచి మంచి సర్వీసులు చేశాడు. నువ్వెంత ఎదిగిపోయావన్నా. జగన్ని చంపితే తప్ప మనం రాజకీయాల్లోకి రాలేము. ఎవరికి చెప్పుకోరు సార్ నా బాధ. మంచిది, ₹1 లంచం తీసుకుని ఎరగదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ప్రజల కోసం ఐ కెన్ డూ ఎనీథింగ్. మహా పెంటగాడు. చంపండి, దీన్ని చంపండి. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. మంచి పని చేస్తున్నాడు కాబట్టి గెలుస్తాడని మేము నమ్ముతున్నాం. చచ్చిపోతావరా? ఒక 5 కోట్లు చెప్పండి పోనీ. చెప్తాం, అందుకే 50,000 తీసుకుంది. నేను రాజకీయాల మీద బతకట్లా. అధికారంలోకి వైసీపీ రాకపోతే పరిస్థితి ఏంటి? ఎవడన్నా వీళ్ళలో జర్నలిస్ట్ లక్షణాలు ఉన్నాయా? ఎవరా నా కొడుకు రమ్మను రమ్ముంటే నా కొడుకు అయినా మాట్లాడదు అంటావా? మాట్లాడను. ఎలా చెప్పావని అరవకూడదు. ఒక లఫ్ట్ నా కొడుకు. నీ బాగోతో అమ్మకి తెలిసిందనుకో రొట్ల కర్ర ఇరిగిపోద్ది. అమ్మా ఇట్ట నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే. నీ దమ్ముందా మీకు? అభిమానులను రెచ్చగొట్టారంటూ పోసానిపై రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తో పాటు వారి కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఉల్లూరుపేట, పాడేరు, మంగళగిరిలోని ఈ సిఐడి పోలీస్ స్టేషన్లలో పోసానిపై కేసులున్నాయి. కుట్రపూరితంగా పోసాని జుగుప్సాకర వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని వీడియోలు చూసి వాళ్ళు కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందా 5 మిలియన్? మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.